అందరికీ నమస్కారం అండి. చాలామంది పెద్దవాళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత రిటైర్ అయిపోతూ ఉంటారు. రిటైర్ అయిన తర్వాత ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే అన్ని రోజులు ఆఫీస్లోనూ ప్రతి ఒక్కరితోటి నమస్కారం సార్, సార్ నాకు ఈ పని చేయండి సార్, సార్ ఎలా ఉన్నారు సార్ అని ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనుల మీద వచ్చి వాళ్ళని పలకరిస్తూ ఉంటారు. ప్రతి క్షణం జనాలతోటి ఆఫీసులన్నీ కళకళలాడుతూ ఉంటాయి. జనాల మధ్యన తిరిగేవాళ్ళు ఒక్కసారిగాను రిటైర్ అయిపోయి ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే వాళ్ళకి చాలా బోరుగా అనిపిస్తుంది. అలాగే వాళ్ళ తోటి స్నేహితులు ప్రతిరోజు వీళ్ళ మంచి చెడ్లు ఒకరినొకరు చెప్పుకుంటూ ఒకరినొకరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఇంటి విషయాలు, కష్ట సుఖాలు, అలాగే అన్ని విషయాలు మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైతే రిటైర్ అయిపోతారో ఎవరి దారిని వాళ్ళు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత ఫోన్లో మాట్లాడినా కూడా ఎదురుగా మాట్లాడింది చాలా వేరుగా ఉంటుంది, ఆనందం వేరుగా ఉంటుంది. ఇంకా దూరం అయిపోయాక ఒంటరితనాన్ని చాలా రోజుల వరకు భరించలేకపోతూ ఉంటారు. అలాగే ఇంకా తప్పదు, ఉద్యోగం అయిపోయిన తర్వాత ఎలా అయినా ఉండాలి కాబట్టి అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళని పలకరిస్తూ ఉండాలి. ఆ ఉద్యోగం అయిపోయింది కదా, ఇన్నాళ్ళు కష్టపడ్డావు, చక్కగా హాయిగా రెస్ట్ తీసుకో, ఇంకేం పని చేస్తావులే, అంతా ఇన్నాళ్ళు కష్టపడ్డావని మామూలుగా అందరం అనేస్తూ ఉంటాం. కానీ ఆ ఉద్యోగం మానేసిన వాళ్ళకి ఒక బాధ అనేది ఉండిపోతుంది. నా ఉద్యోగంతో పాటు నా రోజు నా మంచి చెడ్డలు తెలుసుకుని నాతో ప్రేమగా మాట్లాడే నా ప్రాణ స్నేహితులు కూడా నాకు దూరం అయ్యారా అని ఒక బాధ వాళ్ళల్లో ఉండిపోతుంది. రోజు కనిపించే వాళ్ళు కనబడకపోతే ఒక్కసారి ఎలా ఉంటుందండి? మనం ఎంత మాట్లాడినా కూడా వాళ్ళకి ఆ మనసులో రోజు వెళ్ళే టైంకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఒక్కసారి ఇంట్లో ఉండేసరికి బందీలాగా అయిపోయి అసలు ఆ ఒంటరితనాన్ని భరించలేరు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని ఎప్పుడూ పలకరిస్తూ ఉండాలి. వాళ్ళకి ఆ పలకరింపులోనూ చాలా ధైర్యాన్ని ఇస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే వాళ్ళకి అసలు ఏ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వాళ్ళకి అసలు పలకరింపుకి ఎంత శక్తి ఉందంటే అంత శక్తి ఉంది. ఒంటరిగా ఉన్న వాళ్ళని పలకరించి చూడండి, నా కోసం పలకరించారు, నన్ను వాళ్ళు మాట్లాడారని చాలా ఆనందపడిపోతూ ఉంటారు పెద్దవాళ్ళు. కాబట్టి ఇప్పుడున్న కాలంలో ఈ టీవీలు, ఫోన్లు వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంటికి రాగానే ఫోన్ల దగ్గర, టీవీల దగ్గర కూర్చుంటూ ఉంటున్నారు. పెద్దవాళ్ళతోటి ఎవరు ఒక 10 నిమిషాలు కూర్చుని ప్రేమగా ఎవరూ మాట్లాడట్లేదు. కానీ వాళ్ళను కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ఇంకొంతమంది అయితే ఇది పనికిరాని వస్తువు, ఇంక ఉద్యోగం అయిపోయింది అని ఇంకా చూసి చూడనట్టు చాలామంది వదిలేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ మనసులో ఎంత బాధ ఉంటుంది, నాకు ఉద్యోగం ఉన్నప్పుడే బాగుండేది, నేను రోజు జనాల మధ్యన చక్కగా హ్యాపీగా గడిపాను, ఇంట్లో వచ్చాక ఎవరూ నాతో మాట్లాడేవాళ్ళు లేరని వాళ్ళు ఎంత బాధపడతారో అర్థం చేసుకున్నారా? కానీ ఎవరన్నా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు నిజంగా పలకరింపుకి అంత శక్తి ఉంది. భగవంతుడు మనుషులకి ఇచ్చిన వరం నిజంగా చెప్పాలి అంటే. మరి మిగిలిన జంతువులు ఎవరన్నా అలా మాట్లాడుకునే అవకాశం ఉందా అండి? లేదు కదా. మనం మనుషులకి ఒకరినొకరు పలకరించుకోవడంలే ఆ బంధుత్వాలు బాగుంటాయి, బాంధవ్యాలు ఉంటాయి, ఆ ప్రేమలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి. ఇలాగా పెద్దవాళ్ళని ఆనందపెట్టడంలో మనకు కూడా ఒక ఆనందం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, సమయం లేదని చెప్పేస్తూ ఉన్నారు. కానీ మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఎంతో కొంత ఒక రోజుకు 10 నిమిషాలనే టైం దొరకకుండా పోదు. ఎందుకంటే అందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు. ఏది మంచి, ఏది చెడు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేయాలని వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని మనకు చెప్తూ ఉంటారు. మనం పిల్లలు ఒక్కోసారి మనకు తెలియక తప్పటడుగులు వేస్తూ ఉంటాం, ఏదో ఒకటి తెలియక చిన్న చిన్న మిస్టేకులు చేస్తూ ఉంటాం. కానీ వాటిని ముందుగానే వాళ్ళకి చెప్పి ఇది ఎలా చేస్తే ఎలా బాగుంటుందని అని అడిగితే వాళ్ళ అనుభవంతో మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. వాటిని మనం వినియోగించుకోవాలి, నేర్చుకోవాలి. వాళ్ళకేం తెలుసులే, ఇంకా వయసు అయిపోయింది అని కొట్టిపారేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. పెద్దవాళ్ళు చెప్పే ప్రతి దాంట్లో దాని వెనకాల ఒక అర్థం అనేది ఉంటుంది. వాళ్ళకున్న తెలివితేటలు నిజంగా మనకు ఇప్పుడున్న వాళ్ళకి అసలు ఎవరికీ లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళని పలకరిస్తూ ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇన్నాళ్ళు కష్టపడ్డానే నాకు ఇప్పుడు ఏంటి మనశ్శాంతి లేదు, డబ్బు ఉంది కానీ నాకు ఏదో ఇంకా తక్కువగా ఉంది అని బాధపడుతూ ఉంటారు. ఆ తక్కువగా ఉన్నదల్లా ఆ ఒంటరితనం. మాట్లాడే వాళ్ళు లేక నలుగురితో కలిసి అలవాటైపోయి ప్రతిరోజు సార్ సార్ నమస్తే సార్ అని పలకరించే వాళ్ళు అలవాటైపోయి ఒక్కసారే ఇంట్లో ఉండేసరికి వాళ్ళలో ఒక దిగులు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఒక చూపు కంటికి రెప్పలాగా ఒక చూపు అటువైపు వేస్తూ ఉండండి. తిన్నారులే, పెట్టేశాంలే, ఓ మూల కూర్చుంటారు, లేదా టీవీ చూసుకుంటూ కూర్చుంటారులే, ఆయన కాలక్షేపం అయిపోతుంది, లేకపోతే ఫోన్ ఉందిలే, ఆయనకి నచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటారులే అని కాకుండా
మన స్వయంగా మనం పక్కన కూర్చుని మాట్లాడిన దాంట్లో ఆ ఆనందం వేరుగానే ఉంటుంది. అసలు ఎవరికైనా సరే పలానా వాళ్ళు మాట్లాడారు అని అంటే చూడండి, మనమైనా ఎంత ఆనందపడిపోతాం. అంత ఆనందాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అసలు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే, ఇవేమి డబ్బులతో కొనేకొచ్చేవి ఆనందాలు కావు. కానీ నిజంగా ఈ పలకరింపుకి చాలా శక్తి ఉంది. చాలా సింపుల్గా తీసేస్తూ ఉంటారు. ఏముందిలే మాట్లాడకపోతే, ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందిలే, ఆయన తినో మూలు ఉంటాడే, మందులు వేసుకుంటాడులే అని చాలామంది వదిలేస్తూ ఉంటారు. ఇన్ని రోజులు కష్టపడిన దానికి మనం లాస్ట్ రోజుల్లో అయినా సరే వాళ్ళకి ఆనందాన్ని పంచాల్సిన బాధ్యత పిల్లలదే కదా. ఒకవేళ దూరాన ఉన్న వాళ్ళైనా సరే ఇప్పుడు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి, వాళ్ళైనా కూడా ఫోనుల్లో అయినా పలకరించాలి కదా. అయ్యో నా పిల్లలు ఫోన్ చేయలేదు, నా కొడుకు ఫోన్ చేయలేదు, నా కూతురు ఫోన్ చేయలేదు, నా మనవలు మాట్లాడలేదే అని వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీ పలకరింపు చాలా ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి దూరాన ఉన్న వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరూ కూడా మీ తల్లిదండ్రులైనా పెద్దవాళ్ళని పలకరిస్తూ ఉండండి. నిజంగా వాళ్ళు అంతకన్నా ఈ వయసులో ఇంకా కోరుకునేది ఏమీ ఉండదు. మీకోసం ఇన్నాళ్ళు కష్టపడి కుటుంబాన్ని పోషించడం కోసం ఇంత కష్టపడి సంపాదించారు. మరి వాళ్ళకి కావాల్సింది ఆనందమే కదా. మరి ఆ ఆనందాన్ని మీరు పంచాలి కదా. మన బాధ్యత అనుకుని చెయ్యాలి ఎవరైనా సరే. కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగం అయిపోయాక చాలామంది ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. నాకు పలకరించే వాళ్ళని, ఈ నిజంగా వాళ్ళ ప్రాణ స్నేహితులు వాళ్ళ ఉద్యోగంలో ఎప్పుడూ ప్రాణానికి ప్రాణంగా మాట్లాడుకునే వాళ్ళు ఒక్కసారి కలిశారు అని అంటే నిజంగా వాళ్ళకి ఎంత ఆనందపడతారో. అలాంటివి ఎవరైనా చాలామంది ఇప్పటికీ కూడా మేము 10th క్లాస్ బ్యాచ్ అని చెప్పేసి కలుసుకొని ఎక్కడెక్కడో ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ అలాగా వెతికి పట్టుకుని ఫోన్ నెంబర్లు తిరిగి చక్కగా పార్టీలని ఒకసారి కలవాలని అని చెప్పేసి చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ కొంతమందికి అవకాశం అయితే కుదరదు కదా, పెద్దవాళ్ళు కూడా అయిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇంట్లో ఉన్న పిల్లలే ఎవరికి వారు పక్కన కూర్చుని రోజు కాసేపు మాట్లాడి వాళ్ళ మంచి చెడ్లన్నీ తెలుసుకుంటూ ఉండి వాళ్ళని నవ్విస్తూ ఉంటే నిజంగా వాళ్ళ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. చాలా ఆనందమైన జీవితాన్ని ఈ ఆఖరి రోజుల్లో గడుపుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు మీ తల్లిదండ్రులని పలకరించండి. ఈ భగవంతుడు ఇచ్చిన మనకు గొప్ప వరంగా భావించాలి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.